ఆదిలాబాద్ ఉట్నూరు మండలం శ్యాంపూర్లో ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి ఆర్టీసీ బస్సు పడిపోయింది. ప్రమాదంలో బస్సులోని డ్రైవర్, కండక్టర్తో పాటు 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు శ్యాంపూర్ దగ్గరలోని బ్రిడ్జి దగ్గరకు రాగానే అదుపు తప్పి ఒక్కసారిగా వాగులోకి దూసుకెళ్లింది. వెంటనే గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమా అన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఫైవ్కి 5:25 ఇట్లా ఆదిలాబాద్ నుంచి రామ్నగర్కి బస్ ఎక్కిన. బస్సు స్పీడ్ ఓవర్ స్పీడ్లో ఉండే. వర్షం పడేసరికి ఇక్కడి నుంచి వెహికల్ వచ్చింది. అదుపు తప్పి బస్సులో సీదా లోయలో దించిండు. 6:30కి లోపల దించిండు. వర్షంకి రోడ్లు చక్కగా లేవు. మీదికి వెళ్ళి ఓవర్ స్పీడ్ ఉండే. అది ఓవర్ స్పీడ్ ఉండే. వర్షం పడడానికి మేబీ నాకు తెలిసి ఒక 40-45 మంది ఉండే. 10 మందికి అయితే గాయాలు కట్టాయి, రక్తాలు వెళ్ళినాయి. కండక్టర్ లెఫ్ట్ సైడ్లో పడ్డది బస్సు. నేను వెనకాల ఉండే కాబట్టి వెనకాల ఉన్న వాళ్ళకి ఏం కాదు. సేఫ్ చిన్న పాపలు ఉండే, చిన్న పిల్లలు ఉండే. ఇంకా నాది ఆదిలాబాద్. నేను ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ చేసిన. అందరూ మ్యాక్సిమం ఆసిఫాబాద్ అది నేరో బ్రిడ్జ్ ఉండేనేమో పడిపోయింది తెలియదు నాకు. కొంచెం నిద్రలో డ్యూటీకి పోతున్నాం. నేను రైట్, బస్సు ప్రమాదంపై డీటెయిల్స్ తెలుసుకుందాం. అంజయ్య ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అంజయ్య, ప్రమాదం ఎట్లా జరిగింది? గాయపడిన వారి కండిషన్ ఎట్లుంది? చంద్రిక, ఆదిలాబాద్ జిల్లా శ్యాంపూర్ లో ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రధానంగా ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ వెళ్లే మార్గంలో ఏదైతే ఉట్నూరు మండలం శ్యాంపూర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. అదేవిధంగా వాగులో పడింది. మనం చూస్తున్న ఏదైతే ఒక ఇరుకైన బ్రిడ్జ్, ఉట్నూరుకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఉట్నూరు ఏదైతే శ్యాంపూర్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ వద్ద ఒక్కసారిగా అదుపు తప్పడం జరిగింది. అదుపు తప్పి ఏకంగా 15 ఫీట్ల లోతైన ఏదైతే వాగుందో ఆ వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏదైతే 5 తీవ్రంగా గాయపడడం జరిగింది. మరొక 30 మంది ఏదైతే స్వల్పంగా గాయపడ్డారు. ఈ గాయపడ్డ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరినీ ఉట్నూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఇప్పటికే అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఒకవైపు పోలీసులు అక్కడ విచారణ చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కూడా విచారణ చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఆర్టీసీ ఎవరైతే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చెప్తున్న ప్రకారం ముఖ్యంగా ఆర్టీసీ బస్సు అతి వేగంగా వస్తున్న సందర్భంలో అది ఇరుకైన వంతెన. ఎవరైనా అక్కడికి వచ్చే వాళ్ళు అటువైపు నుంచి వస్తున్న వాళ్ళే వాహనానికి, ఇటువైపు నుంచి వస్తున్న వాహనం, ఒక వాహనం వెళ్తే మరొక వెళ్ళని వాహనం అట్లాంటి ఇరుకైన వంతెన. అలాంటి సమయంలో ఎవరైతే మనం చూస్తున్న బస్సు ఏదైతే ముందుగా ఆ వంతెన పైకి పూర్తిగా వెళ్లకుండానే అదుపు తప్పి ఆ 15 ఫీట్ల లోతుందో ఆ వాగులో పడిపోయిన సందర్భంగా 5 తీవ్రంగా కాళ్ళు చేతులకి గాయాలు కావడం జరిగింది. అదేవిధంగా కండక్టర్ చేతి కూడా విరిగిపోయింది. అక్కడ ఉట్నూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అదే సమయంలో ఒక ఐచర్ వాహనం కూడా ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వస్తున్న సమయంలోనే అక్కడ ఉన్న ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి ఇరుకైన వంతెన కారణమా, లేకుంటే ఆర్టీసీ బస్సు డ్రైవర్ కి సంబంధించిన నిర్లక్ష్యం అనే అంశాన్ని మాత్రం అక్కడ అధికారులు విచారణలో కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా విచారణలో ఏ విధంగా తేలుతుందన్న అంశం మాత్రం ఒక ఉత్కంఠ రేపుతుంది. అయితే ఈ సందర్భంగా ఎవరైతే ప్రాణాపాయ స్థితి నుంచి కొంతమంది బయటపడడం జరిగింది. అదేవిధంగా మరొక 5 పరిస్థితి సీరియస్ గా ఉండడంతో అక్కడ ఉన్న ఎవరైతే ఉట్నూరు ఆసుపత్రి నుంచి ఆదిలాబాద్ డ్రిమ్స్ ఆసుపత్రి తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. చంద్రిక. రైట్ అంజయ్య.